హలో అండి. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన వీడియోలో నేను డీసెట్‌లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి? ఆ సబ్జెక్ట్స్‌కి మార్క్స్ వెయిటేజ్ ఎలా ఇస్తాడనేది క్లియర్‌గా చెప్పబోతున్నా అండి. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. కంటిన్యూయస్‌గా మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతదనమాట. ఎవరైతే ఎగ్జామ్‌కెళ్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఏ సెక్షన్‌లో ఏమున్నాయి? ఏ సెక్షన్‌లో ఎన్ని మార్క్స్ ఉన్నవి అనేది తెలుసుకోకుండా ఎగ్జామ్‌కెళ్ళడం కరెక్ట్ కాదు కదా! సో దట్ కొంచెం ఈ వీడియో మీకు హెల్ప్ అవుతదనేసి నేను ఈ వీడియో చేశా అనమాట. ఒకవేళ మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనము ఈ టాపిక్‌లోకి వెళ్దాం. అసలు ఏంటి? ఏ సెక్షన్‌లో ఎన్నెన్ని మార్క్స్ ఉన్నాయనేది చెక్ చేద్దాము. యాక్చువల్‌గా డీసెట్ ఎప్పుడుంది అంటే మనకి మే 21 అండ్ 22న ఉందండి. ఈ కమింగ్ 21 అండ్ 22న ఎగ్జామ్ ఉంది. అది సీబీటీలో కండక్ట్ చేస్తారు. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ ఉందనమాట. అయితే మార్నింగ్ సెక్షను 10-12, ఆఫ్టర్‌నూన్ సెషన్ ఏమో 3-5 అనమాట. అంటే మార్నింగ్ సెషన్ 10:00 నుంచి 12 పీఎం వరకు, ఆఫ్టర్‌నూన్ సెషన్ 3:00 నుంచి 5:00 వరకు ఉంటుంది. అయితే ఎగ్జామ్ ఆహ్, డేట్స్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసాయి. మే 21, 22 అనేది. అంటే ఇది 2026, 28 బ్యాచ్ వాళ్ళకనమాట ఈ అకాడమిక్ ఇయర్. అయితే ఆల్రెడీ హాల్ టికెట్స్ గూడా మనకి అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. మీరు డైరెక్ట్‌గా డీసెట్ అఫీషియల్ పోర్టల్‌కెళ్ళి లాగిన్ అయితే మీ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఇస్తే మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతది. ఒకసారి చెక్ చేసుకోండి సెంటర్స్ ఎక్కడ పడ్డాయనేది. లాంగ్‌లో పడితే అంటే కొంచెం డిస్టెన్స్‌లో పడితే ఇబ్బందవుతది గదా! సో దట్ ముందే చెక్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం యాక్చువల్‌గా మార్క్స్ చూద్దాం. అంటే వెయిటేజ్ చూద్దాము. ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ ఇస్తాడనేది చెక్ చేద్దాం. అయితే ఇక్కడ ముందు పార్ట్ 1లో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుందనమాట. అంటే నేను టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే, మీరు టీచర్ అయితే ఒక సిట్యుయేషన్‌లో ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది టీచింగ్ యాప్టిట్యూడ్‌లో ఉంటది. నేను లాస్ట్ వీడియోలో చెప్పా. టీచింగ్ యాప్టిట్యూడ్ ఎప్పుడు కూడా చిల్డ్రన్‌కి పాజిటివ్‌గా ఉండేలాగానే ఉండాలనమాట. ఆప్షన్స్‌లో నెగెటివ్ టెర్మినాలజీ ఏదైనా ఉంటే అసలు ఆ ఆప్షన్‌ని మనం ఎలిమినేట్ చేయొచ్చనమాట. సో, జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. ఇది జనరల్ నాలెడ్జ్ ఒక 5 మార్క్స్‌కి, టీచింగ్ యాప్టిట్యూడ్ ఒక 5 మార్క్స్‌కి ఉంటది. టోటల్ 10 మార్క్స్ అనమాట. అయితే యాక్చువల్‌గా మనం డీసెట్‌ని 100 మార్క్స్‌కి రాస్తాము. 100 మార్క్స్‌కి ఎగ్జామ్ రాస్తాము. క్వాలిఫైయింగ్ మార్క్స్ లాస్ట్ 2025 డీసెట్‌లోనైతే 32 అండి. ఏంటి క్వాలిఫైయింగ్ మార్క్స్. నేను లాస్ట్ వీడియోలో చెప్పా. క్వాలిఫైయింగ్ అనేది బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్. క్వాలిఫై అయితేనే మనకి సీట్ వస్తదనమాట. ఈ బీఎడ్‌లో లాగా ఒకవేళ అటెంప్ట్ చేసున్నా సరే, మనం క్వాలిఫై గాకపోయినా సరే, మనకి సీట్ వచ్చే ఛాన్స్ అయితే డీసెట్‌లో లేదు. కంపల్సరీ డీసెట్ రాసారు అంటే క్వాలిఫై అయితేనే మనకు సీట్ ఉంటదనమాట. ఓకే. నెక్స్ట్ ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే మేబీ అంటే సీట్ రాకపోతే మనము మేనేజ్మెంట్ కోటాలో తీసుకోవచ్చు గానీ, అసలు క్వాలిఫై అవ్వకుండానైతే మనం ఏం చేయలేము. ఇంకో థింగ్ ఏం చెప్పా అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మంచి ఛాన్స్ అండి. ఎందుకంటే మీరు అటెంప్ట్ చేస్తే అంటే వాళ్ళు అటెంప్ట్ చేస్తే చాలు కంపల్సరీ వాళ్ళకి మేనేజ్మెంట్‌లో అయినా వాళ్ళు చదువుకోవచ్చు. ఒకవేళ సీట్ రాకపోతే ఎక్కువ ర్యాంక్ వస్తే. కానీ ఇక్కడికొచ్చే మట్టుకు మాత్రం ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళైతే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే. క్వాలిఫై అయ్యి ఓసీ వాళ్ళైతే అరౌండ్ ఒక 500 లోపు ఉంటే మంచి గవర్నమెంట్ కాలేజ్‌లోనే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. కొంచెం హార్డ్ వర్క్ జేయండి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్‌లో చదివితే కంపల్సరీ ఎస్‌జిటి అవ్వొచ్చని అంటారు. ఎందుకంటే చాలా కంపల్సరీ కాలేజ్‌కెళ్ళాలి, టీచింగ్ ప్రాక్టీస్‌లో ఉండాలి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో దట్ బావుంటుందని విన్నాను నేను గూడా. అయితే నెక్స్ట్ కమింగ్ టు పార్ట్ 2లో చూద్దాము. లాంగ్వేజ్ స్కిల్స్ అనమాట. లాంగ్వేజ్ స్కిల్‌లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 10 మార్క్స్‌కి ఉంటుందనమాట. అది మనకి జనరల్ ఇంగ్లీష్ అంటే ఏముంటుంది? ప్రిపోజిషన్స్ పైన, ఆర్టికల్స్ పైన, క్వెషన్ ట్యాగ్స్ పైన, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ పైన, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ పైన వీటిపైన క్వెషన్స్ ఉండొచ్చు. ఆరెల్స్ ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని నుంచైనా క్వెషన్స్ అడగొచ్చు. అంటే ప్యాటర్న్ ఎలా ఉంటదనేది మనం కరెక్ట్‌గా చెప్పలేము. కానీ 10 మార్క్స్‌కి మాత్రం జనరల్ ఇంగ్లీష్ ఉంటది. నెక్స్ట్ జనరల్ తెలుగు ఆర్ ఉర్దూ. అంటే ఉర్దూ మీడియం వాళ్ళకైతే ఉర్దూ, తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగు ఉంటుందండి. 20 మార్క్స్ మనకి తెలుగులో ఉంటుంది. మాక్సిమం మనకు స్కోరింగ్ అయ్యే సబ్జెక్ట్ అంటే తెలుగు, మ్యాథ్స్. తెలుగు, మ్యాథ్స్. ఎందుకంటే 10థ్ లెవెలే ఉంటుంది గాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉన్నా గాని చేయగలుగుతాము. నెక్స్ట్ పార్ట్ 3లో అకాడమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి గదా! అంటే మనం 10థ్ క్లాస్ వరకు చదువుకున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్ 8-10థ్ బుక్స్ రెఫర్ చేసుంటే మనకింకా మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ అకాడమిక్ సబ్జెక్ట్స్ ఏంటి ఏంటి ఉంటాయి మనకి మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. సైన్స్‌లో ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ కలిపి ఉంటుంది. బయో సైన్స్ సెపరేట్ అనమాట. అంటే సైన్స్‌కి 20 మార్క్స్ ఉంటాయి. అందులో బయాలజీకి 10 మార్క్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి 10 మార్క్స్ ఉంటాయి. అదొక 20 మార్క్స్. నెక్స్ట్ సోషల్ స్టడీస్ 20 మార్క్స్‌కి ఉంటదనమాట. అంటే 8-10థ్ బుక్స్ మనం ప్రాపర్‌గా చదివి ఉండాలి. ఈ 3 సబ్జెక్ట్స్‌కి గాను 60 మార్క్స్. ఇది 60 మార్క్స్. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్‌కి 10 మార్క్స్, 70 మార్క్స్. జనరల్ తెలుగు వాళ్ళకైతే తెలుగు, ఉర్దూ మీడియం వాళ్ళకైతే ఉర్దూ 20 మార్క్స్ ఉంటది కదా! ఇక్కడికి 90 అయినాయి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ 10 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటదండి. ఇందులో మనకి స్కోరింగ్ అయ్యేది ఎక్కడ అంటే జనరల్ ఇంగ్లీష్ చేయగలరు. ఎందుకంటే ప్రిపోజిషన్స్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ అవి ఐడియా ఉంటాయి కాబట్టి మాక్సిమం చేయగలము. తెలుగు అయితే ఏం అడుగుతాడంటే తెలుగులో సమాసాలు, సందులు, ఉత్పత్తి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు మేబీ ఇలానే అడుగుతాడు. కాబట్టి మనకు కొంచెం అవగాహన ఉన్న ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే మాత్రం తెలుగే అనమాట. నెక్స్ట్ కమింగ్ టు మ్యాథ్స్. మ్యాథ్స్ కూడా మనం 10థ్ లెవెల్ చూస్తే అంత డెప్త్‌గా అయితే అడగడు. కొంచెం మనం చేయగలిగేలాగానే అడుగుతాడనమాట. సో, మ్యాథ్స్ మీద కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళైతే ఈజీగా స్కోర్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా
ఒకవేళ నాలెడ్జ్ ఉంటే చేయొచ్చు, లేదంటే అంటే నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. నో నెగెటివ్ మార్కింగ్. కాబట్టి అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. ఏమో బై ఛాన్స్ మన లక్ బావుంటే మనం పెట్టింది కరెక్ట్ అవ్వచ్చు గదా! మాక్సిమం మీరు ట్రై చేసి వచ్చిన ఆన్సర్‌నే పెట్టండి. ఒకవేళ రాకపోతే మాత్రం వదిలేయొద్దు. ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకే. ఇది మన డీసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్. అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఏమేమి సబ్జెక్ట్స్‌కి ఎంతెంత వెయిటేజ్ ఉందనేది ఈ వీడియోలో చెప్పండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకిది ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేయండి. నేనైతే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మోర్ అప్‌డేట్స్ కోసం అంటే నేను ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్ డీసెట్ ఆహ్, సీటెట్ ఉంది. నెక్స్ట్ మన స్టేట్ టెట్ ఉంది. డీఎస్సీ గూడా ఉంది గదా! అంటే నేనెలా ప్రిపేర్ అవుతాను ఎగ్జామ్‌కి, నా స్ట్రాటజీస్ ఏంటి అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో చేయగానే మీకు రీచ్ అవుతది కాబట్టి. థాంక్ యూ ఫర్ వాచింగ్.